తెలుగు పల్లె అన్నపూర్ణలే కొలువు తీరే కోవెలే మన తెలుగు ఇల్లు పాలను రగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము ఆరు రుచులై వేలగతులై వేడి విరిసినది అభిరుచి అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు గంట పాటు మిమ్మల్ని వంటల ప్రపంచంలో వేరింపజేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా కొత్త కొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఆ వంటకాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రతిరోజు మీకు ఇష్టమైన వంటకాల గురించి మాకు తెలియజేస్తూ మెయిల్స్ చేస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకుంటూ మెయిల్ చేశారో చూసేద్దామా. హలో రాజు గారు. హలో అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో మనం ఏ డిష్ తయారు చేసుకోబోతున్నామో చూసేద్దామా. ఓకే అండి. ఓకే రాజు గారు, మనకు వచ్చిన మెయిల్స్ నుండి సెలెక్ట్ చేసిన మెయిల్ ఎవరిదంటే ఈ మెయిల్ మనకి శక్తి గారు పంపించారండి. అయితే శక్తి గారు సోయాతో ఏదైనా ఒక డిఫరెంట్ కర్రీ తయారు చేసి చూపించమని అడుగుతూ మెయిల్ చేశారు. ఓకే అండి. అంటే చాలా వరకు వెరైటీస్ మనం చాలా చూపించాం. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అనుకుంటే కోఫ్తా చేద్దాం. సోయా కాంబినేషన్ లో కోఫ్తానా? అవునండి. ఓకే, సో ఎలా ఉంటుందండి ఇది? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కోఫ్తా అంటే కొంచెం పన్నీర్ తో గానీ లేకపోతే బంగాళదుంపతో గానీ ఇలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు కదా. అవునండి. అంటే ఇక్కడ బంగాళదుంప మనం బేస్ గా తీసుకుంటున్నాం. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కు మనం ఈ సోయా యూజ్ చేస్తున్నాం. సోయా యూజ్ చేస్తున్నారు. ఓకే, మరి డిఫరెంట్ డిష్ సోయా కోఫ్తా కర్రీ తయారు చేసిన ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోయా కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన మీల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, శనగపిండి 1 టేబుల్ స్పూన్, ఉప్పు కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడినంత, కొత్తిమీర కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. కావలసిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి సోయాతో కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో ఇక్కడ మనం సన్నగా తరిగిన సోయా తీసుకున్నాం కదా. సో మీల్ మేకర్ అండి. సో వీటిని వేడి నీళ్ళలో ఒక 2 నిమిషాల పాటు అలా వేసి నీళ్ళు పిండేసి తీసేసుకున్నామండి. సో ఇలా మనకు మెత్తగా వస్తుంది. ఓకే, సో ఇది ఒక బౌల్లో వేసుకుని అలాగే దీంట్లో మనం ఉడికించిన బంగాళదుంప తీసుకున్నాం కదండి, మెత్తగా మెదిపి పెట్టేసుకున్నాం. ఓకే, ఈ లోపు నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే అండి. ఫస్ట్ మనం కోఫ్తాస్ డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం గ్రేవీ చేసుకోవాలా? మనం డీప్ ఫ్రై లో మనం అంటే నూనెలో వదిలిన తర్వాత అవి ఉడికేంత లోపు మనం గ్రేవీ రెడీ చేసుకోవచ్చు. అవునా? సో టైం వేస్ట్ లేకుండా హ్యాపీగా మనం 2 ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. దీంట్లో శనగపిండి అండి, కొద్దిగా ఉప్పు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. ఇది బాగా కలిపేసి ఇంకా మిగతా అన్ని కూడా మనం గ్రేవీ కోసం యాడ్ చేసుకోవాలి. అవునండి. వాటర్ ఏమైనా వేసుకోవాలండి లేకపోతే చక్కగా మిక్స్ అయిపోతుందా? మిక్స్ అయిపోతుందండి. బంగాళదుంప ఉడికించుకున్నాం కదా, అలాగే సోయా కూడా మనం నానబెట్టేసుకున్నాం, సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే రాజు గారు, ఇక్కడ ఆయిల్ కాగాలి, అలాగే మీరు అన్ని బాగా మిక్స్ చేస్తున్నారు కదా. సో కలిపేస్తూ ఉండండి, ఈలోగా మేము చిట్కా చేసేస్తాం. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఈ చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ స్కిన్ చక్కగా గ్లో రావాలి అంటే పాలమీగడలో గులాబీ రేకులు వేసి పేస్ట్ గా చేసి మీ స్కిన్ పై అప్లై చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ చక్కటి ఛాయలో ఉంటుంది, చక్కగా గ్లో అవుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు,
సో పిండి కలపడం అయిపోయింది. అవునండి, అన్ని బాగా మిక్స్ చేసేసారు. సో వీటిని మనం ఇప్పుడు కోఫ్తాలో తయారు చేసుకున్నాం. ఓకే, అంటే రౌండ్ గా బాల్స్ లాగా చేసుకోవాలా? మన ఇష్టం, ఏదన్నా బుల్లెట్ షేప్ లో కానీ రౌండ్ షేప్ లో కానీ. రౌండ్ లో చేస్తున్నాను. ఓకే, ఇది మెయిన్ గా రోటీస్ లోకి ఇంకా పులావ్, వెజ్ పులావ్ అలా బాగుంటుందండి. అవునండి. రైస్ లోకి ఎలా ఉంటుంది అంటారు? రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ప్లేన్ రైస్ లో కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఆయిల్ కూడా కాగింది. ఓకే అండి, వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. అంటే ఇవి ఏ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి? లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకు బంగాళదుంప కూడా ఉడికిందే ఉంది కదా, అవి కూడా నానేసే ఉంది. అవును, పైన కొంచెం మనకు క్రిస్పీగా వస్తే బాగుంటుంది. ఓకే, అండ్ మళ్ళీ మనం గ్రేవీ చేసుకునేటప్పుడు కూడా అక్కడ కూడా కొంచెం కుక్ అవుతుంది కదా. అవును. ఓకే రాజు గారు, సో కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. అవునండి, సో వీటిని అక్కడ మార్చేసి మనం గ్రేవీ కూడా రెడీ చేసుకున్నామండి. ఓకే అండి, సో టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే సో ఫస్ట్ మనం కోఫ్తాస్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడే మనం గ్రేవీ కూడా రెడీ చేసుకున్నాం అనుకోండి, సో రెండు ఎట్ ఏ టైం అయిపోతుంది. కొద్దిగా నూనె వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అవునండి, దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఇవి రెండేనా అండి ఫస్ట్ యాడ్ చేసుకోవాల్సింది? అవునండి. ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, కొంచెం కారం. ఇప్పుడు టమాటో పేస్ట్ అండి. టమాటో ముక్కలు ఉడికించి పేస్ట్ లా చేసి పెట్టేసుకున్నాం. ఓకే, తొందరగా అయిపోవాలంటే బిఫోర్ గా ఉడికించి పెట్టేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. సింపుల్ గా తొందరగా అయిపోతుంది. అంటే ఈ టొమాటో గ్రేవీ అంటే పేస్ట్ గా యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ బాగుంటుందా అండి థిక్గా? అవునండి. ఓకే, సో ఇది తీసేసుకోవచ్చు అండి. ప్లేట్లో తీస్తారా? సో ఇప్పుడు దీంట్లో కోఫ్తాలు వేసేసి కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, కొత్తిమీర. సో ఇవి బాగా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి కోఫ్తాస్. మనం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించడం వల్ల సాఫ్ట్ అవుతాయి. కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం ఇక్కడ మూత అక్కర్లేదు, అవసరం లేదా? సో మూత పెట్టడం వల్ల మరి ఎక్కువగా మెత్తగా అయిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, సో తొందరగా అయిపోవాలని చెప్పేసి మనం మామూలుగా మూత పెట్టేసి ఉడికిస్తూ ఉంటాం కదా, సో ఇక్కడ మాత్రం మనం మూత అనేది పెట్టకూడదు. ఎందుకంటే కోఫ్తాస్ మరీ సాఫ్ట్ గా అయిపోవడం వల్ల మనకి ఆ టేస్ట్ కూడా పోతుంది. ఓకే అండి, రెడీయా? ఓకే, సో ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలండి ఇందులో మనం? ఫైనల్ గా క్రీమ్, ఫ్రెష్ క్రీమ్. చివరిగా ఫ్రెష్ క్రీమ్ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మెయిన్ గా రెస్టారెంట్స్ లో కోఫ్తా కర్రీ అంటేనే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అందులో అన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతుంటాయి కదా. ఓకే, సోయా కోఫ్తా కర్రీ రెడీ. చూస్తున్నారు కదండి, ఒక డిఫరెంట్ డిష్ రెడీ అయిపోయింది, సోయా కోఫ్తా కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూసేద్దాం. సోయా కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా తరిగిన మీల్ మేకర్ ని కాసేపు వేడి నీళ్లలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఉడికించిన బంగాళదుంప వేసి మెదుపుకోవాలి. అలాగే శనగపిండి, ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలిపి చిన్న చిన్న కోఫ్తాల్లా తయారు చేసుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీంట్లో ఉప్పు, కారం, టొమాటో పేస్ట్ వేసి వేయించుకోవాలి. అలాగే డీప్ ఫ్రై చేసుకున్న కోఫ్తాలను ఇందులో వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే సోయా కోఫ్తా కర్రీ రెడీ. సోయా
కోఫ్తా కర్రీ ఇక్కడ టేస్ట్ చూడడానికి రెడీగా ఉందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. గ్రేవీతో పాటుగా మనం కోఫ్తా కూడా తీసుకుంటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది. అవునండి. రాజు గారు చాలా బాగుందండి. సో మెయిన్గా ఇందులో ఏంటంటే సోయా యాడ్ చేసుకున్నాం కదా, అది కొంచెం క్రిస్పీగా అయింది ఫ్రై చేసుకున్నప్పుడు. అండ్ తర్వాత గ్రేవీలోకి వచ్చేసరికి సాఫ్ట్ అయింది కదా. అవునండి. సో అది బాగా తెలుస్తుంది. సో మనం తినేటప్పుడు చక్కగా సోయా తగులుతుంది కూడా. అండ్ గ్రేవీ కూడా చాలా బాగుందండి. ఓకే అండి. సో చక్కగా సోయా కాంబినేషన్లో మనం కోఫ్తా కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా బాగుందండి సోయా కోఫ్తా కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. కొంతమందికి వంటిపైన ఎక్కువ రోమాలుంటాయి. అయితే అవి తగ్గించడానికి ఈ చిట్కా. రోజు ఉదయాన్నే నలుగు పిండిలో